నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. బిగించిన పిడికిలిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం, గ్యారంటీలను అమలు చేస్తాం. కింద మంట పెట్టినట్టే ఢిల్లీలో వాటర్ ట్యాంకులో సలసలా మరుగుతున్న నీళ్లు. బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు, అంజలి క్లారిటీ. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ. ఆ పిడికిలి విప్పి చూస్తే త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ద ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది, విశ్వవేదికపై సగర్వంగా నిలబడుతుంది. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ. ఆ పిడికిలి విప్పి చూస్తే త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ద ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది, విశ్వవేదికపై సగర్వంగా నిలబడుతుంది. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. ఈ వీడియోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రదర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలు సోనియా గాంధీ పాల్గొనాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన సోనియా తర్వాత వైద్యుల సూచనతో హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాం. గడిచిన 10 ఏళ్లుగా ప్రజలు మా పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ తెలిపారు. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు చెలరేగిపోయాడు. ఫలితంగా కనీవిని ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూర్యుడి బగబగలకు జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా సరే కాలు బయట పెట్టేందుకు భయపడ్డారు.
2 రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది. వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఎండవేడికి అద్దం పట్టే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఓ భవనం పైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంట పెట్టినట్టుగా కుతకుత ఉడికిపోయాయి. ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు రెండుగా విడిపోయారు. ఒకరు అమ్మో ఈ వేడికి ఢిల్లీ జనం ఎలా బతుకుతున్నారో ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్ల బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని కొట్టిపడేస్తున్నారు. అంతేకాదు ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్టాంపులే జరిగాయన్నారు. రాబోయే 10 ఏళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలపడం జరిగింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో మలుపులు తిరిగి ఆ రోజు మన హైదరాబాద్కి స్వాతంత్రం 13 మాసాలు ఆలస్యంగా సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. అప్పటికెళ్ళి మన బాధలు, అప్పుడు కొన్ని రోజులు పోరాటం తర్వాత 13 నెలలకు మన సపరేట్ హైదరాబాద్ ని మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కడ విలీనం చేసుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రం కూడా లేటుకు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర పాలకులు మన మీద మనకు జరిగే అన్యాయాలతో 69 నుంచి మొదలుపెట్టిన ఉద్యమం 2014లో సాకారమై తెలంగాణ రాష్ట్రంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా సంతోషం పడ్డం. 2014లో సంబరాలు చేసుకున్నాం. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఊరు మొక్కినాం. అందరికంటే ఎక్కువ అసెంబ్లీలో అప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు మొదటి రోజు ప్రసంగంలో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు సోనియా గాంధీ అనే లీడర్ లేకపోతే తెలంగాణ ఈ జన్మలో రాకపోయేటంటే ఈ క్రెడిట్ అంతా ఆది అని చెప్పి ఆ రికార్డులో ఉన్నది. ఒక పక్క 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇస్తే ఒక్క సీటు రాదు, ఒక వార్డు మెంబర్ కూడా లేని పరిస్థితి ఇవ్వాలి. అయినా సరే పార్టీ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసము ఆంధ్ర పార్టీ నష్టపోతుంది భయంతోనే కాదు, ప్రజల మీద ప్రేమతోని 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరాడు. ఇంతమంది బలిదానాలు తెలుసుకుంటున్నాం. పెట్రోల్ పోసుకొని చిన్న చిన్న పిల్లలు 18-19 పిల్లలు జై తెలంగాణ అనుకుంటా మాంసం బుద్ధలుగా మారిపోతుంటే ఒక తల్లిలాగా ఆలోచించి హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ ఇస్తే, ఇచ్చిన తర్వాత తెలంగాణ విలీనం చేస్తారని పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదో మాట్లాడుకుంటూ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రకరకాల మోసాలతో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు, ఇలా తెలంగాణ అని పేరు చెప్పుకొని ఏదైనా రాష్ట్రం పోయి చెప్పుకోవాలన్నా సిగ్గుపడే విధంగా లిక్కర్ స్కామ్ నుంచి మొదలు పెడితే 700 కోట్ల గొర్రెల స్కామ్, 700 కాదని లిక్కర్ బిజినెస్ లో, ధరణిలో, కాళేశ్వరంలో నువ్వు తినని దేంట్లో తిన్నది దేంట్లో తిన్నదో అడగాలి. మనం ఇప్పుడు పేపర్ వెళ్తూ స్కాము, చేప పిల్లలు తెస్తే 10 కోట్లు తెస్తే దానికి 50 కోట్ల చేపల పిల్లలు తెచ్చినట్టు దానిలో కూడా 1000 కోట్ల చేప. ఈ స్కామ్లతోని ఒక ఇల్లు కట్టకపోతుంది, ఒక మంచి పని చేయకపోతుంది. నిజామాబాద్కి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ ఢిల్లీలో ఉండి నిజామాబాద్ పరువు తీస్తుంది మీ ఫ్యామిలీ. నిజంగా అందుకనే ఇవాళ తెలంగాణ గురించి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఆలోచించుకొని తెలంగాణకు ఒక మన రాష్ట్రీయ గీతం ఉండాలని చెప్పి 2014లో నేను కూడా ఉద్యమంలో ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి ఆయనలాగా రోడ్డు మీద దీక్ష చేసుకుంటూ మంచినీళ్లతోనే 11 రోజుల్లో తప్ప నిమ్స్ హాస్పిటల్లో ఇంజక్షన్లు తీసుకొని విటమిన్ ఇంజక్షన్ తీసుకొని నేరే. అప్పుడు మా నాయకులు అందరూ మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, సోనియా గాంధీ తప్పకుండా తెలంగాణ ఇస్తుందంటే అందరం కలిసి మా నాయకురాల మీద ఒత్తిడి తెస్తే
ఆమె కూడా కరెక్టే. పెద్ద రాష్ట్ర చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం, ఇంతమంది పిల్లలు చనిపోతున్నారని చెప్పి తెలంగాణ ఇచ్చింది. దేశం కోసం ఇవాళ జీవితాలను త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని నానా విమర్శలు చేసిన కేసీఆర్ కి ఇవాళ ప్రజలు సరైన బుద్ధి చెప్పినారు. నేనేం చెప్పినా వచ్చే ఎన్నికల్లో కవిత ఓడిపోతుందని చెప్పినా లేదా? అంటే నాకు ఎంత దూరదృష్టి ఉందో చెప్పాలి ఎప్పుడే నేను. అందుకనే మాకు రేపు ప్రత్యక్షంగా నిజామాబాద్ తో సహా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు ఒక రైతుల నాయకుడు, ఒక రాజకీయ నాయకులలో అతి తక్కువ మంది ఉంటారు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. సింపుల్ గా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా మచ్చలేని జీవితం నడుపుతూ రైతు నాయకుడిగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న నాయకునికి మోడీ వేవ్ కానీ ఏ వేవ్ లేకుండా ప్రజల వేవుతోని కాంగ్రెస్ వేవుతోని మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటు ఇటు తప్పకుండా గెలవబోతున్నాం. ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా అభివృద్ధి విషయంలో రైతులకు సంబంధించి గతంలో మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చే 10 ఏళ్ళు మన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. ఏం డౌట్ లేదు. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థం చెప్తున్నా, ఒక పార్లమెంట్ సీట్ రాదు, ఆయన 2-3 సీట్లలో డివైడ్ వచ్చేది కష్టం. ఇకపోతే ఒక జాతీయ పార్టీగా ఉన్న వ్యక్తి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పాలి? 10 ఏళ్ళు అధికారం ఉండి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతమంది అకౌంట్లలో 15 లక్షలు వేసినాం, ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినాం. లోక్సభ ఎన్నికలు 2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోందని శనివారం సాయంత్రం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా 3సారి బాధ్యతలు చేపట్టబోతున్నారని విశ్లేషించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్న విపక్ష పార్టీలు జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు హస్తం పార్టీ అభ్యర్థులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం వర్చువల్గా జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులతో కౌంటింగ్ రోజు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై మాట్లాడనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఖర్గే, రాహుల్ వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ వర్చువల్ మీటింగ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇతర అగ్రనేతలు ఉండనున్నారని తెలుస్తోంది. కాగా శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా కూటమి నేతలు ఇప్పటికే సమావేశమయ్యారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ-ఎం, సిపిఐ, డిఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ సహా పలు పార్టీల విపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే టీఎంసీ, పీడీపీ ప్రతినిధులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజ్ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు, దానిపై అంత అతి చేయాల్సిన అవసరం లేదని అన్నారు తెలుగు నటి అంజలి. తాజాగా ఆమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలై సక్సెస్ఫుల్గా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. సోషల్ మీడియా గురించి రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన సంఘటన గురించి అంజలి మాట్లాడుతూ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజ్ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు. బాలయ్య నన్ను కొద్దిగా జరగమని నెట్టారు. నేను వెంటనే నవ్వేశాను. దాన్ని సోషల్ మీడియాలో అనవసరంగా పెద్దది చేశారు. బాలయ్య నాకు డిక్టేటర్ సినిమా నుంచి తెలుసు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఆయన నాకు అంజలికి ఎనర్జీ మ్యాచ్ అవుతుంది. మా భావాలు మొహంలో తెలిసిపోతాయి అన్నారు కూడా. ఇది చాలా చిన్న సంఘటన. సోషల్ మీడియాలో అనవసరపు సంఘటనలు ఎలా వైరల్ అవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిగించిన పిడికిలిన తెలంగాణ, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం, గ్యారంటీలను అమలు చేస్తాం. కింద మంట పెట్టినట్టే ఢిల్లీలో వాటర్ ట్యాంకులో సలసల మరుగుతున్న నీళ్లు. బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు, అంజలి క్లారిటీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై న్యూస్.